వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. డ్రగ్స్ రహిత సమాజానికి యువత ఉద్యమించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు హితవు పలికారు. గురువారం జిల్లా సంక్షేమ శాఖ, పోలీసు, మాదక ద్రవ్యాల నిర్మూలన శాఖ సమన్వయంతో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్, సీనియర్ సివిల్ జడ్జ్ రుబీనా ఫాతిమా, అదనపు ఎస్పీ మహేందర్, R&B సర్దార్ సింగ్, జిల్లా సంక్షేమ అధికారి హైమావతి, మెదక్ DSP ప్రసన్న కుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హుస్సేన్, మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, జిల్లా పోలీసు యంత్రాంగం, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి ప్రభుత్వ బాల జూనియర్ కళాశాల గ్రౌండ్స్ నుంచి రామదాస్ చౌరస్తా వరకు నిర్వహించిన జిల్లా స్థాయి అవగాహన ర్యాలీని జెండా ఊపి కలెక్టర్ SP ప్రారంభించారు. విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళలు, ఉపాధ్యాయులు అత్యధిక సంఖ్యలో పాల్గొనగా ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలు క్రీడా ప్రాంగణం నుండి రామదాస్ చౌరస్తా మానవాహంగా ఏర్పడి డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఉత్సాహభారితంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ ర్యాలీతో గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ IAS గారు, గౌరవ SP శ్రీ దేవులపల్లి శ్రీనివాసరావు గారు, గౌరవ జిల్లా ఫాతిమా రుబీనా గారు కార్యక్రమాన్ని విచ్చేస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వక స్వాగత సమానంగా తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ రచన పోకముందే చెప్పి నుండి క్యాన్సిల్ అని చేసుకుంటే సపరేట్ చేస్తావనుకుంటే చెడు సోపతి చేసి నువ్వు బలాదూర్గా తిరిగినవు. పెద్ద చదువు చదివి నీవు కొలువు చేస్తావనుకుంటే చెడు సోపతి చేసి నువ్వు బలాదూర్గా తిరిగినవు. అమౌంట్ ఉందా? లేదురా అమ్మాయి, ఒక్కసారి కట్ చేసేరా, చనిపోయేటట్టున్నాను. అమౌంట్ ఉంటేనే అవుతుందిరా. హలో 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 మామ, ఒక్క నిమిషం లైన్లో ఉండరా. హలో 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 ఈ ఖర్చుతో దీంతో నీ పెళ్లి ఖర్చులు అన్నీ తీరిపోతాయమ్మా. అవునమ్మా. హలో చెప్పరా. అమౌంట్ అయితే అడ్జస్ట్ కాలేదు కానీ గోల్డ్ అయితే పర్లేదు కదరా నీకు. ఇప్పటికైతే అడ్జస్ట్ అవుతాయి కానీ ప్రతిసారి అడ్జస్ట్ కాలేదు. అమౌంట్ ఉంటేనే కాల్ చెయ్యు. సరేనా మామ. హలో హలో చెప్పురా మామ. ఒకసారి రారా. వస్తున్నా. అరే ఏం లేదురా, మనకు ముఖ్యమైన కాంట్రాక్ట్ పడ్డది. నేను ఇచ్చేది ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా ఇచ్చిరా. సరే మామ. ఒకవేళ ఎవరికంటా పడ్డదనుకో నీ ప్రాణాలు తీస్తా బిడ్డ. సరే మామ. ఎవరమ్మా వీడు? ఏమమ్మా ఈ మధ్య వీడికి ఏదో ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు.
ఏం చేస్తున్నావురా? అమ్మ మంజుల, మంజుల, అన్నయ్య ఏంటిదన్నయ్య ఇది? అసలు చేస్తారా? ఏం పట్టింది నాకు అన్నయ్య? మంజుల, కేవలం దీనివల్ల 9 నెలలు కని పెంచిన మా అమ్మ మీద నేను తప్పుగా ప్రవర్తించాను. ఈ జీవితంలో ఈ భూమిపై బ్రతికే అర్హత లేదు నాకు. మత్తు ముందు మురిపిస్తుంది, తర్వాత మరిపిస్తుంది, తర్వాత మనిషి ప్రాణాలే తీస్తుంది. మత్తుకి బానిస కాకండి, మీ జీవితానికి నాశనం చేసుకోకండి. విద్యార్థులకు అందరికీ, మళ్ళీ సివిల్ సొసైటీ మెంబర్స్కి, ఎన్జిఓస్కి అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడికి అసెంబ్లీ కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో డ్రగ్స్కి వ్యతిరేకంగా సో మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం హానరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ మీద చాలా ఎన్నో యాక్టివిటీస్ యూత్కి అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం, సో యూత్కి ఏదైతే మంచి మంచి సదుపాయాలు ప్రభుత్వం అందిస్తూ ఉందో అవన్నీ కూడా వివరించి వాళ్ళకి ఈ మాదక ద్రవ్యాలు అనేది వాళ్ళకి అలవాటు తప్పించాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంది. మరి దానిలో భాగంగా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఈరోజు మనం ర్యాలీ కూడా తీసినాం. ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే. సో ఈ మాదక ద్రవ్యాలు అన్ని కూడా అంటే అన్ని టైప్స్ ఆఫ్ మాదక ద్రవ్యాలు, గంజాయి కానివ్వండి, సో వేరే టైప్స్ ఆఫ్ డ్రగ్స్ కానివ్వండి, హెరాయిన్ కానివ్వండి, అదేవిధంగా కొన్ని మనం చూస్తూ ఉంటాం సిగరెట్స్, అటువంటివి కూడా చాలా మంది యువత వాటికి అలవాటు పడి సో చదువులంతా కూడా పక్కన పెట్టడం జరుగుతుంది. కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళని సమాజం దూరం పెడుతుంది. సో అటువంటి మనం ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కావద్దు. ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొని వచ్చే విధంగా సో మనం ఒక మంచి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఈ దేశానికి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మనము తయారు కావాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ వచ్చిన యువత అంతా కూడా మీరు స్ఫూర్తిగా పొందడమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మీ ఊళ్ళో ఉన్న వాళ్ళని, మీ స్కూల్లో, మీ కాలేజీలో, మీ డిగ్రీ కాలేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పి ఎవరిని కూడా మాదక ద్రవ్యాలు కానివ్వండి, వేరే ఇతర ఏ మత్తు పదార్థాలు కానివ్వండి వాటి జోలికి వెళ్లకుండా మీరు అందరూ కూడా వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళని సమాజం దూరం పెడుతుంది. సో అటువంటి మనం ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కావద్దు. ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొని వచ్చే విధంగా సో మనము ఒక మంచి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఈ దేశానికి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మనము తయారు కావాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ వచ్చిన యువత అంతా కూడా మీరు స్ఫూర్తిగా పొందడమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మీ ఊళ్ళో ఉన్న వాళ్ళని, మీ స్కూల్లో, మీ కాలేజీలో, మీ డిగ్రీ కాలేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పి ఎవరిని కూడా మాదక ద్రవ్యాలు కానివ్వండి, వేరే ఇతర ఏ మత్తు పదార్థాలు కానివ్వండి వాటి జోలికి వెళ్లకుండా మీరు అందరూ కూడా వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దానికి ఒక 100 రెట్లు ఎక్కువ ఉంటుంది ప్రభావం. గంజాయి కానీ డ్రగ్స్ వాడితే 100 రెట్స్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, చంపుతున్నారా, కొడుతున్నారా, ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. చాలా కేసులు మేము చూస్తున్నాము. అలా ఏదైనా పెద్ద పెద్ద నెలలు అయితే అది చూస్తే వాళ్ళు గంజాయి తాగుంటారు. అంటే గంజాయి తాగితే మంచి గంజాయి కానీ డ్రగ్స్ కానీ తీసుకుంటే మనిషి వాడు అసలు ఉండడు, మత్తు ఉండదు, వాడికి ఏం అర్థం కాదు. సో కాబట్టి అట్లాంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నా కానీ మీ పక్కన ఉన్నా కానీ మీకు ప్రమాదమే. వాడు ఎవరు ఏం చేస్తే రోజు వాళ్ళకే కాదు, గంజాయి తాగితే వాడికి ప్రమాదం, పక్క వాళ్ళకి కూడా ప్రమాదమే. కాబట్టి మనకి ఖచ్చితంగా మనకి ఎవరన్నా అట్లా తాగే వాళ్ళు కూడా మనకు సమాచారం ఇవ్వాలి. మీరు అందరూ మీ ఇంట్లో కూడా మీ చుట్టుపక్కల కానీ గంజాయి ఇలాంటి డ్రగ్స్ వాడే వాళ్ళు కూడా గుర్తించి ఇమీడియట్గా చేయాలి. సో అలవాటు పడితే కూడా మన దగ్గర రీహాబిలిటేషన్ అన్నట్టు ఉంటాయి. వాళ్ళు పంపిస్తాం పిచ్చి ఆసుపత్రి పంపిస్తారు. పిచ్చోళ్ళు పిచ్చి ఆసుపత్రి పంపినట్టు వాళ్ళు గంజాయి అలవాటు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు